హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం గురువారం 2 రోజులు లాంగ్ వీడియోస్ మార్నింగ్ 11 కి పెడతాను. అలానే మిగతా డేస్ 6 కి ఈవినింగ్ షార్ట్స్ పోస్ట్ చేస్తా అన్నమాట. చూడండి, కొంచెం మా బాబు ఆడుకుంటున్నాడు. మీకు కనుక కొంచెం నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసినట్లుగా నేను స్టవ్ చిమ్నీ తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను అనేది చెప్తున్నాను. ఏంటంటే నేను పై క్రోమా లాంటి చాలా పెద్ద షోరూమ్స్ కే వెళ్ళాను అనమాట. అయితే అక్కడ చాలా బ్రాండ్స్ ఉంటున్నాయి, కానీ నాకు కావాల్సిన ఫ్యూచర్స్ తో అలాంటి వాటి డిస్ప్లేలో ఉండట్లేదు. సో డెమో చూడట్లేదు. నేను ఎందుకని ఆన్లైన్ ని అవాయిడ్ చేసి ఆఫ్లైన్ లో తీసుకోవాలనుకున్నాను అంటే, డైరెక్ట్ గా చూడొచ్చు కదా ఆ ప్రొడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని ఫ్యూచర్స్ ఏంటి, డెమో ఏంటి, ఇలాంటివి చూడడం వేరు. ఆన్లైన్ లో మనం జస్ట్ ఫ్యూచర్స్ అక్కడ చూసి మనం తీసుకొని వచ్చేసిన తర్వాత వాళ్ళు డెమో ఇవ్వడం వేరు కదా. ఒకవేళ అది నాకు వచ్చిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ చేయడం, అవన్నీ నాకు చాలా పెద్ద ప్రాసెస్ అనిపించింది. అదే ఆఫ్లైన్ లో అయితే తీసుకుంటే మంచిగా చూసి వెళ్ళి కంపేర్ చేసి తీసుకోవచ్చు కదా అని అనిపించి ఇంక నేను ఆఫ్లైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ స్టవ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే కుక్ టాప్ తీసుకున్నా. కుక్ టాప్ ఎందుకు చూస్ చేసుకున్నాను హాబ్ కంటే అంటే, ఫస్ట్ ఏంటంటే కుక్ టాప్ కాకుండా హాబ్ తీసుకుంటే మనం కౌంటర్ టాప్ ని కట్ చేయాలన్నారు. సో కట్ చేసి ఒకవేళ ఆ స్టవ్ నాకు ఫ్యూచర్ లో ప్రాబ్లం వచ్చినా, ఒక 1 ఇయర్ కి 2 ఇయర్స్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను మార్చడానికి మళ్ళీ దానికి సైజ్ అనేది డిఫరెన్స్ వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అది ఫస్ట్ థింగ్. ఇంకా మెయింటెనెన్స్ కూడా కుక్ టాప్ తో పోల్చుకుంటే హాబ్ చాలా ఎక్కువ అని అన్నారు. ఇప్పుడు హాబ్ కి కింద నాబ్స్ వచ్చి కూడా కుక్ టాప్ లో యూజ్ చేసుకుంటున్నాను, కానీ నాకు చూడడానికి అది అంత నచ్చలేదు. అందుకని నేను కుక్ టాప్ తీసుకున్నాను అనమాట, హాబ్ తీసుకోకుండా. అది కూడా నేను ఆటో ఇగ్నిషన్ అదే తీసుకున్నాను. మీకు అది కూడా చూపిస్తాను, వీడియో చివరి దాకా చూస్తే తెలుస్తుంది మీకు. అలానే చిమ్నీ కూడా తీసుకున్నాను. నేను డీప్ ఫ్రైస్ అవన్నీ తక్కువే అయినా కూడా సక్షన్ పవర్ ఎక్కువ తీసుకుంటే నేను ఎప్పుడైనా ఎక్కువ యూజ్ చేసినా కూడా బాగుంటుంది కదా అని చెప్పి నేను సక్షన్ పవర్ ఎక్కువ BLDC మోటార్ ఇలా తీసుకోవాలనుకున్నాను. అయితే ఏమైందంటే చాలా వరకు డిస్ప్లేస్ లో అలాంటి వాటిల్లో లేవు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొక షాప్ చూసి అందులో కూడా లేకపోతే ఇంకా ఏదైతే అదైందో ఆన్లైన్ లో అనుకున్నాను. కానీ ఆ షాప్ లోనే నాకు దొరికే. చాలా చిన్న షాప్ అండి అది, కానీ అన్ని బ్రాండ్స్ డిస్ప్లేలో అయితే ఉన్నాయి. సో నాకు డెమో కూడా ఇచ్చారు. ఎలక్ట్రోలక్స్, అది మీరు చాలా తక్కువ వినుంటారు ఆ బ్రాండ్ నేమ్, బట్ చాలా బాగుంది. దానిలో డెమో ఇచ్చిన పర్సనే ఎలా అయితే డెమో ఇచ్చారో అది యాజ్ టీజ్ గా పెట్టాను, మీరు చూడండి. సక్షన్ పవర్ వచ్చేసేటప్పటికి 2200 సక్షన్ పవర్ దాకా వచ్చింది. అండ్ చాలా బాగుంది ఫ్యూచర్స్ కూడా. ఇన్వర్టర్ మోటార్ అంట. సౌండ్ అయితే అస్సలు రావట్లా. నేను BLDC తీసుకోవాలనుకున్నది నాయిస్ కోసం, సో అది అస్సలు నాయిసే రావట్లేదు. నాకు అది చాలా బాగా నచ్చింది అనమాట. అందుకని నేను అదే తీసుకుందామని చెప్పి అదే తీసుకున్నాను. అది కూడా మీరు చివరిదాకా చూడండి, నేను చూపిస్తాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాను అదంతా చూద్దరు, కానీ చూడండి. షాప్ ఏరియా వచ్చేసి అడిగుడి ఏరియా, మార్బుల్ సెంటర్, కోరమంగళ, బెంగళూరు. అది షాప్ పేరు వచ్చేసి మహావీర్ కిచెన్. నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఫోటో. అలానే ఉంటుంది షాప్. చిన్నదే షోరూమ్, బట్ మీకు కావాల్సిన బ్రాండ్స్ అన్ని కూడా డిస్ప్లేలో డెమోగా అవైలబుల్ గా ఉంటుంది. ఇదేమో పై షోరూమ్ అండి. పై షోరూమ్స్ నాకు తెలిసి ఇండియా వైడ్ గా ఉన్నాయి కదా ఎలక్ట్రానిక్స్ షోరూమ్. వాళ్ళ దగ్గర కూడా అన్ని టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి. టీవీస్, ఫ్రిడ్జ్, ఇలాగా స్టవ్, చిమ్నీస్, ఫోన్స్, ల్యాప్టాప్స్ లాంటివి. సో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర కూడా అన్ని బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి, కానీ నాకు కావాల్సినవి అయితే అక్కడ దొరకలేదు.
నాకు మెయిన్గా 90 సెంటీమీటర్స్ చిమ్నీ కావాలి, అది అసలు లేదన్నారు. ఎందుకంటే నేను 4 బర్నర్ స్టవ్ తీసుకుందాం అనుకున్నాను. సో అది వచ్చేసి 90 సెంటీమీటర్స్ వస్తుంది. సో నాకు పొయ్యికి ఈక్వల్గా ఉండాలి అన్నారు కదా చిమ్నీ, అందుకని నేను 90 సెలెక్ట్ చేసుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర డిస్ప్లేలో అసలు అది లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు కావాల్సిన ఫ్యూచర్స్ని వాటన్నిటిని చూసుకొని ఆన్లైన్లో ఏ బ్రాండ్ కావాలో అలాగా అంతా చూసుకుంటే మేము ఆ ప్రోడక్ట్ని తెప్పించి మీకు డెలివరీ చేస్తాము మేము మా ఎండ్ నుంచే అని చెప్పారు. ఆన్లైన్లో ఏ ప్రైస్కి అయితే ఉంటుందో ఆ ప్రైస్కే ఇస్తాము అని చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్న వాటితో అయితే నాకు ఇలాగా అంతా డిస్ప్లే డెమో ఇచ్చారు. బట్ నాకు కావాల్సింది లేదు. నేను అలాంటిదే సిమిలర్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఉన్న డెమో చూసి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అలాంటి రిస్క్ తీసుకోవాలనుకోలేదు. వీళ్ళ దగ్గర కూడా చూసారా అన్నీ ఉన్నాయి. ఇది కూడా పెద్ద షాపే. వీళ్ళది ఒక అవుట్లెట్ కాదు, నేను 3 తిరిగాను. 3 వాటిల్లో నాకు దొరకలేదన్నమాట. ఒక దానిలో మాత్రం 90 డిస్ప్లేలో ఉంది కానీ 90 సెంటీమీటర్స్ అది నాకు కావాల్సిన ఫ్యూచర్స్లో లేదు. చెప్పాను కదా నేను కొంచెం ఎక్కువ సక్షన్ పవర్లో తీసుకుందాం అనుకున్నానని. సో అలా లేదు. మెయిన్లీ వీళ్ళు ఏం చెప్పారంటే అసలు బిఎల్డిసి అనేది 90 సెంటీమీటర్స్లో దొరకదన్నారు. నేనైతే చూపించాను, దొరకకపోవడం ఏంటి, ఇది ఆన్లైన్లో ఉంది కదా అని చెప్పి అప్పుడు నాకు చెప్పారనమాట. అయితే మీరు తీసుకోండి, చూసి మేము డెలివరీ చేస్తామని. అట్లా కాదులే అని అక్కడ వదిలేసి నేను మళ్ళీ ఇలా క్రోమా షోరూమ్స్కి వచ్చాను. వీళ్ళ దగ్గర కూడా మీరు ఇది కూడా వినే ఉంటారు, బట్ నాకు ఇక్కడ కూడా దొరకలేదు. వీళ్ళది కూడా చాలా ఇండియా వైడ్ షోరూమ్స్ ఉన్నాయి కదా. నాకు ఏంటంటే ఇక్కడ హాబ్స్ దొరకలేదు, కుక్ టాప్స్ దొరకలేదు, అండ్ చిమ్నీ కూడా దొరకలేదు. వీళ్ళ దగ్గర మ్యాక్సిమం హాబ్సే ఉన్నాయి. కుక్ టాప్ వచ్చేసి నార్మల్గా ఉండేవి అలా ఉన్నాయి. నేను కుక్ టాప్స్లో కూడా ఆటో ఇగ్నిషన్ అలా ఉంది అని చెప్పి ఆన్లైన్లో చూసి ఇలానే ఆఫ్లైన్లో తీసుకుందామని చూస్తే లేదన్నారు. సేమ్ వీళ్ళు కూడా అదే చెప్పారనమాట. మీరు కావాలంటే కనుక ఆన్లైన్లో చూసి ఏం కావాలో చెప్పండి, మేము అది డెలివరీ చేస్తామని. విచిత్రం ఏంటంటే వీళ్ళ దగ్గర అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిల్లో కంటే క్రోమా వెబ్సైట్లో ఇంకా నాకు ఎక్కువ ప్రైస్ అనిపించింది. వాళ్ళని అడిగాను, ఇదేంటి మీకు ఆన్లైన్లో నేను విడిగా వెబ్సైట్స్లో కంటే క్రోమాలో ఎక్కువ కనిపిస్తుంది నాకు వెబ్సైట్లో అని అంటే, వాళ్ళు అలాంటిది ఏమి ఉండదు మేడం, మేము ఇలా మీకు డెలివరీ చేసేటప్పుడు డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది. సో మీకు ఎక్కడ ఎంత కావాలో ఆన్లైన్లో ఎంత చూపిస్తుందో అంతకే ఇస్తాము, ఎక్కువ అయితే ఏం పడదు అని చెప్పారు. నాకు అలా నచ్చలేదు, ఎందుకంటే నేను చూసి తీసుకోవాలనుకున్నాను కదా అని చెప్పి ఇంకొక షాప్ కూడా వెళ్ళాము. ఆ షాప్ నాకు గుర్తులేదు. అయితే ఇలా పెద్ద బ్రాండ్ కాదు కానీ నార్మల్గా అన్ని దొరుకుతాయంటే అక్కడ కూడా నాకు అసలు అనిపించలేదు. సో ఇంకా నాకు ఏమనిపించిందంటే వద్దులే, ఇంక ఇలా తీసుకోవద్దు అని అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్దవే కదా షోరూమ్స్, బట్ నాకు దొరకలేదు కదా అని చెప్పి ఇక్కడే కాదు ఇంకొక దానికి కూడా వెళ్ళాను, క్రోమా షోరూమ్. అక్కడ కూడా అలానే ఉంది. కాకపోతే నేను ఒకటి గమనించింది ఏంటంటే ఇలాంటి పెద్ద షాప్స్లో అన్నీ ఉన్నాయి. అంటే వాటర్ ప్యూరిఫైయర్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్ ఇలాంటివి అన్నీ ఎక్కువ ఉన్నాయి. కానీ డిస్ప్లేలో ఇలా స్టవ్, చిమ్నీ ఇలాంటివి మాత్రం తక్కువ పెట్టారు డిస్ప్లేకి వచ్చేటప్పటికి. అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. సో నేను అన్నాను ఇంకా వద్దులే అయితే ఎలా అని చెప్పి మా హస్బెండ్తో అన్నాను. లేదు ఇంకొక షోరూమ్ చూద్దామని ఈ క్రోమా షోరూమ్కి తెచ్చారు. ఇక్కడైతే ఈ కుక్ టాప్ ఉంది, కాకపోతే 3 బర్నర్ ఉంది. నేనేం తీసుకోవాలనుకుంది 4 బర్నర్ కదా, ఇలా ఎక్కడ సెట్ అవ్వట్లేదు. సో నేను అన్నాను ఇంకా ఆన్లైన్లోనే తీసుకుంటాను, ఏదైతే అది అవుతుంది అని చెప్పంటే మా హస్బెండ్ లేదు, గూగుల్ రివ్యూస్లో ఈ షాప్ కూడా బాగుంది మహావీర్ అనేది, సో అదొక్కటి మనం విజిట్ చేసి అక్కడ కూడా బాగోకపోతే ఆన్లైన్లో తీసుకుందాం అన్నారు. నేను అన్నాను అది కొంచెం చిన్న షాప్ కదా, ఇక్కడే ఇలా లేనప్పుడు అక్కడ ఎలా ఉంటుంది, కాబట్టి వద్దులే మనం వెళ్ళి కూడా టైం వేస్ట్ అవుతుంది అని అన్నాను. ఎందుకంటే అప్పటికే నేను 2-3 డేస్ తిరిగాను, నాకు
నాకు కావాల్సింది చూసే తీసుకుందామని. సో నాకు అలా అనిపిస్తే లేదని తీసుకెళ్లారు. కానీ అక్కడ చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాటికంటే కూడా నాకు ఎక్కువ బ్రాండ్స్ డిస్ప్లేలో ఉన్నాయి. ఫ్యూచర్స్ కూడా నాకు కావాల్సినవి కానీ దానికంటే తక్కువ ఫ్యూచర్స్ ఉన్నాయి కానీ అలాంటి అన్ని అవైలబుల్గా ఉంది. ప్రైస్ కూడా ఆన్లైన్లో ఎంత ప్రైస్ అయితే అంతే ఇచ్చారు. ఇంకొక విశేషం ఏంటంటే వీళ్ళు నాకు ఇన్స్టలేషన్కి ఛార్జ్ చేస్తామని చెప్పారనమాట ఈ షోరూమ్స్ వాళ్ళు. ఇప్పుడు నేను తీసుకున్న ఆ షాప్ వాళ్ళు అయితే నాకు ఇన్స్టలేషన్ కూడా ఫ్రీగా చెప్పారనమాట. చూడండి. So after it left over, then it came back to Indian markets because the other country brands can invest in Indian market. So that's why they are doing very good in Indian market right now. So this is the chimney. The model number is ECS 9612K. MRP of this one is 91,990. In market you are getting 72,990. Okay. This is the pricing right now. It's going on. So in this chimney you will get motion sensor also. Like you are not supposed to touch also. And if you want to touch, you can use the touch button also. No. So this is the motion sensor. Right. So now it's running in the first speed. So it is sucking also, but sound is very less. Noise is very less. So at the time of boiling water or doing coffee, so at that time one speed is more than enough. Right. So then if you want to increase the speed, if you are doing some masalas or some additional things, so that time you can increase the speed of this one, like second speed, third. Till the third speed you don't get any noise like this. So now it is covered because of the it is covered by cloud. So when you open chimney, open space will be there. No? So that time the noise will be little bit reduced also. So this is an inverter motor. So that's why reason the sound is very less here. And you can see here there is no motor visible here. So motor is not visible. So what is benefit for us is means whatever the oily content you are cooking here, it is not hitting the motor. So whatever the oil is coming here, it is directly going. It is the wall only. So from there it comes to downside. You just need to remove this one and you have to keep like that. So it is not going to hit the motor. So oil is not sticking in the motor. How frequently we need to clean this? Which one, sir? This one you are talking. Weekly once you just need to remove and clean it, sir. So weekly once. So that depends on your cooking also, how much oily content you are cooking. So third speed is there, and additional features also is the coverage I need to say. So normally in every chimneys we talk about suction power. So from the chimneys to hob they will calculate in any of the brand they will calculate from the hob to chimney suction power. So if it is sucking from here, this much suction power. But here they will calculate, they will tell 470 square feet it can cover. So not only your hob, not only your kitchen, it covers your entire home. Whatever the smell is there inside your home, it will take out this. So for that purpose only they are given on feature here. So that is called breeze refresh. So when you switch on this button, so it will go for breeze refresh mode. That means in 1 hour, it will work for 5 minutes if the smell is more is there inside the kitchen. If smell is less, it will work for 3 minutes and it will automatically turn on. So like this same process will continue for 1 hour 5 minutes, 1 hour 5 minutes, like continue entire day. Right. It will work as an air purifier. Whatever the smell is left over inside the kitchen, it will take out all those things. It will be keep on running. And the electricity consumption is very less because of inverter motor. So inverter motor take very less energy consumption and very less noise also. So what is the difference between BDLC and inverter? BDLC will consume less. Both are same only, sir. Almost similar only. But compared to BLDC, so the upper end version is inverter motor. The first segment is inverter motor, then BLDC comes, then normal AC motors will come. So inverter, this why in expensive chimneys, in the top end models only they will use inverter motors. Other than that you can see in medium segment brands, medium segment models, you will see BLDC only. Any other brand which they'll use ECS, no? ECS, right? Inverter motor. Inverter motor. Any other brand is using inverter motor other than this? Yes, some of the brand are using, but major difference will come. They don't do MID. That is called motor in duct. So motor is there in the duct. So it is not in the chimney here. So if they do inverter motor also, they are giving the motor directly to here only. So the whatever the oil comes, whatever the noise is coming from here, will directly hit to us only. So we will feel more noise. But if they give the motor in the duct, noise will get reduced because whatever the air is coming here, through that only, it will throw the sound also outside through the pipe. Right. And the area square feet also increase because of the MID, means motor in duct. So it will cover from this side also, that corner also, this corner.
So entire corner will be covered. Between first, second speed. And if you do want to touch also, the touch is also included. Like if you touch a mobile, like that it will be there. Smart touch. Smart touch will be there. The first speed. Now we can see that. So from that corner also, here also, and this corner also. If you kept in one, then also it will stick. If you want to see, If you kept in first speed, then also suction power is there. You can see that one. So from here also, in the first speed also. So whenever like normally we have any. So you can randomly call some of the Electrolux customers, like whoever bought this chimney or other chimneys also. They are really happy with the product because less noise they are providing. Main thing whenever you cooking in the chimney is inside the kitchen, so we'll get noise is coming. I'm not supposed to talk in phone. I'm not supposed to work here. I'm getting a headache here. So after purchasing this chimney, so all the problems got solved because of this reason, because of the less noise. And these things you saw here, if you want to try it in any of the chimneys, I don't want to give any particular brands name. In every brand normally the same thing will be there. That is the general thing till day it was happened. But here it got changed. So the entire coverage will be. So you are purchasing mainly for to take out all the fumes which is not going to come inside the kitchen or not damaging your paints. So this chimney will do that. Okay. So if you check out all the chimneys also, so it covers here only. center. So don't show the brand, sir. I'll just show you the chimney for example. So this is the one of the brand chimney. Anyway, it not visible now. So here also, if you like I put it over this one. This is a carbon filter. The suction cover is not there from the corner. So you can see the suction cover only in the middle. Here it is there. So that means this is covering from here to like this. So it may not cover. It may cover your hob, but it is not covering your kitchen smell. So whatever the leftover smell will be there, we don't cover that. So there, the entire kitchen will be covered, entire home will be covered. Whatever the smell is there, it will entirely take out all those. And it is not an inverter motor. So now that chimney is running. We put it in third speed also. It is running in third speed right now, and this is running in first speed right now. So which chimney is getting more noise? So which one you want to put? This chimney comes with 1350 suction power. That chimney will come with 2200 suction power if you compare suction power wise. But there they will calculate as a square feet, that is 470 square feet 8,000. Like that. The difference will be any of the chimneys, not only in this one, not only in other brands, any of the chimney you can compare with this. So this is the value for the money product. It may feel expensive, but because of these features, definitely it worth for it. So any doubts? Can be fixed inside that one because it's a cooktop, but it looks like a hob because of the knobs are given above the glass one. In normal cooktops, the knobs will be given in the bottom side. Here they will be, but in this one they given in the upside. So it will feel like a premium one, like hob only you are putting, but you are using cooktops. So with that they were given a auto ignition also. In every cooktop, if you see auto ignition, normally they will do separate button for that. If you just hold that button, I need to turn on the knobs. But here, you just press the button like an hob, so it will get ignited. Tick sound will come. So whichever the knobs will rotate now, so that will get ignited. So if you press and rotate this one, it will get ignited. If you press and rotate this one, it will get ignited. But when you press this one, all the four things also lighting will be there. Ignition will be there. But only gas is flame. So when you rotate this one only, the gas supply will come to this burner, so it will get gas. Like that. This is 4 burner. This is a big burner one. So one is medium burner, 2 small burner you get. This small burner, this is 2 medium, 1 small, 1 big. Yeah. And 5 years warranty for the glass, and 5 years warranty for the burners. This is brass burner. Molded brass burner. So but and you can see like someone will say this is not a brass burner because they already coated a black color. So after using some days it will become black only. That's why they previously they painted black only. They coated the black color. It looks pretty good. Easy to clean also. Easy to clean.